హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి ఇప్పటికే 4 లక్షల మంది అభ్యర్థులు అప్లికేషన్స్ కూడా పెట్టకుండా ఉన్నారు. ఏజెన్సీ అభ్యర్థులు అయితే ఇంతవరకు అప్లికేషన్ పెట్టలా. వాళ్ళు ఫుల్గా మాకు కావాల్సినటువంటి 100% మా పోస్టులు మాకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇంతవరకు అప్లికేషన్ సరిగ్గా సబ్మిట్ చేయలేదు చాలామంది. ఇకపోతే సిబిఎస్ఈ చదివిన వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఉండటం వల్ల ఎస్జిటి పోస్టులకి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. వాళ్ళ అప్లికేషన్ యాక్సెప్ట్ అవ్వట్లా. ఇంకొక పక్క ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి 50% మినిమం మార్క్స్ పెట్టడంతో వాళ్ళంతా కూడా పాపం గమ్మనకుండా కూర్చున్నారు. వాళ్ళు కూడా అప్లికేషన్స్ పెట్టలేదు. ఇకపోతే మరి వాళ్ళు పీజీటీకి అప్లై చేయాలంటే వాళ్ళకి 55% పీజీలో 55% ఉండాలని చెప్పేసి చెప్పడంతో అక్కడ కూడా వాళ్ళు ఆగిపోయే పరిస్థితి అనమాట. ఇంకపోతే మరి టెట్ క్వాలిఫై కాని వాళ్ళు, మీ అందరికీ తెలుసు టెట్ క్వాలిఫై కాని వాళ్ళే ఇంచుమించు 4 లక్షల వరకు, చాలా వరకు దగ్గర 3.5 నుంచి 4 లక్షల వరకు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోకపోవడం వలన వీళ్ళంతా అన్యాయానికి గురైనట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే అవకాశం లేదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా ఎవరైతే డిఈడి బీఈడి కంప్లీట్ చేసి రీసెంట్గా వచ్చిన వాళ్ళకి టెట్ రాసే స్కోప్ ఎక్కడ ఉంది అసలు? ఇది మరీ అన్యాయం కదా. వాళ్ళకి అసలు లేదు. కనీసం 50,000 60,000 మందిని వేసుకోండి, కనీసం వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం లేదనమాట. కాబట్టి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మనం అడగటంలో తప్పులేదు. అన్ని సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని అడగండి. మీరు చాలామంది కామెంట్ చేస్తున్నారు, ఎవరిని కలవాలి, ఏం చేయాలి, ఎలా రిప్రజెంట్ చేయాలని చెప్పేసి. ఎవరున్నారు, ఎవరు లేరు, మాకు ఎవరు రావట్లేదు, ఇట్లా కాదు. ఎవరికాళ్ళే ఉన్నారు, ఎవరికాళ్ళే చదువుకుంటున్నారు, లేకపోతే ఎవరికాళ్ళు స్వార్థంగా ఉన్నారు అని అనుకుంటున్నారు. అలా కాదు, స్వార్థం కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎంతోమంది అవసరంలా. మీరు 10 మంది ఉన్నారా, 5 మంది ఉన్నారా, నలుగురు ఉన్నారా, చాలు. మీరేం చేయాలి అంటే ఆ సమస్యలు ఇప్పుడైతే మనం ఏవైతే డిస్కస్ చేస్తున్నాం సమస్యలు ప్రతిదీ కూడా పేపర్ మీద పెట్టండి. గౌరవనీయులైనటువంటి కమిషనర్ వారికో, లేకపోతే గౌరవనీయులైన మీ ఎమ్మెల్యే గారికో, గౌరవనీయులైన మీ యొక్క ఎంపీ గారికో, లేకపోతే గౌరవనీయులైన మీ యొక్క డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ గారికో, లేకపోతే ఎవరో ఒకళ్ళు రాజకీయ పార్టీ పలుకుబడి ఉన్న వాళ్ళకి, లేకపోతే మీరు కమిషనరేట్కి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి అంటే స్కూల్ ఎడ్యుకేషన్, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి విజయవాడ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి చక్కగా మీరు ఏదైతే చెప్పాలనుకున్నా అది రిప్రజెంటేషన్ చేయండి. ఇది మా సమస్య, మాకు టెట్ కావాలి, లేకపోతే మాకు ఇంకా సమయం కావాలి, డిఎస్సికి సమయం కావాలి, మాకు టెట్ కావాలి, ఎంతోమంది నష్టపోయాము, టెట్ వస్తుందని చెప్పేసి మేము భావించాము, డిఎస్సికి ముందు టెట్ ఇస్తారనుకున్నాము, లేదంటే టీఆర్టీ అన్న పెడతారు, టెట్ కమ్ టీఆర్టీ అన్న ఇస్తారనుకున్నాము, కానీ అదేమీ లేదు, మేము అన్యాయానికి గురి అయిపోయాము, మాకు కావాలి, మాకు నోటిఫికేషన్ కావాలి, మాకు టెట్ నోటిఫికేషన్ కావాలి, మాకు ఇంకా చదువుకోవడానికి సమయం కావాలి, కనీసం 3 నెలలు మాకు సమయం కావాలి, లేకపోతే 90 రోజులు కావాలి. అలాగే సిబిఎస్ఈ వాళ్ళు ఉన్నారు, మీరు ఎంతోమంది కావాలి, అందరూ అవసరం లేదు. మీరు ధైర్యంగా ఒక నలుగురు కలిసి వెళ్తే మీ యొక్క రిప్రజెంటేషన్ అక్కడ ఇస్తే సరిపోద్ది. ఆ రిప్రజెంటేషన్ అక్కడ ఇవ్వండి. ఆ సమస్య ఏంటనేది చక్కగా చెప్పండి. అందరికీ తెలుసు. ఇప్పుడు మీ వాళ్ళు అందరూ మీ దగ్గరికి రావట్లేదు అనుకోండి, అదే సమస్యని చక్కగా అక్కడ మరి అధికారులకి చక్కగా విన్నవించుకొని వాళ్ళకి ఒక కాపీ ఇచ్చేసి చక్కగా దాన్ని మీ లోకల్ మీడియాకి చక్కగా ఇచ్చుకోండి. అది మీ అందరికీ తెలుసుద్ది. అందరికీ తెలిసినప్పుడు అందరూ ఏకతాటిగా రావడానికి కుదురుద్ది, మీకు బలం వస్తుంది. అన్నిటికీ మించి మీరు ఇన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నారంటే ప్రభుత్వం కానీ అధికారులు కానీ చక్కగా అనుకూలంగా స్పందిస్తారు. ఎవరో ఏమి అనరు. మీ సమస్యను సాల్వ్ చేయడానికే చూస్తారు, కానీ మీ సమస్యను పట్టించుకోకపోవడం లేదా వదిలిపెట్టేయండి. నేను అదే చెప్తున్నా, ఒక్కసారి చేస్తే కుదరదు. ఏదో ఒకసారి చేసామండి అంటే కాదు. వాళ్ళకి చాలా పనులు ఉంటాయి, అవన్నీ మర్చిపోతూ ఉంటారు. మనం కూడా మన పని ఇది కాబట్టి మనం 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఎంతమంది ఉంటే అంతమంది వెళ్ళి ప్రతిరోజు అవసరమైతే, ఇప్పుడు మీరు దూరం నుంచి ఉన్న వాళ్ళు రాలేకపోవచ్చు, దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళి రిప్రజెంటేషన్ చేయండి. డే బై డే రిప్రజెంటేషన్ ఇవ్వండి. వెళ్ళి కనుక్కోండి, సమస్య ఏమైంది, మా సమస్య ఏంటి సార్, మా సమస్య ఇది అని చెప్పండి. చెప్తే వింటారు, మీ సమస్యని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది లేకుండా మీరు ఇలా ఉండిపోతే ఎలా కుదురుద్ది? ఇప్పుడు ఇది అవకాశం అండి. లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అండి డిఎస్సి అనేది ఎంత కాలానికి వస్తుందో ఆలోచించండి మీరు. ఇప్పుడు 7 సంవత్సరాల కిందట ఎప్పుడో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, ఇంతవరకు లేదు. మధ్యలో ఏవో చిన్న చిత్తగా నోటిఫికేషన్లు ఊరించినప్పటికీ అవి సరిగ్గా పాకానికి రాలేదు, పక్వానికి రాలేదు. అవి ఎగ్జామ్ రాసింది లేదు, పెట్టింది లేదు. వాటి వల్ల ఏ ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు ప్రస్తుతం మెగా డిఎస్సి ఇచ్చారు మీకోసం 16,000 పోస్టులు. మీరు చూస్తూ చిన్న ప్రాబ్లమ్ని మీరు సీరియస్గా తీసుకోకుండా, దాని గురించి పట్టించుకోకుండా వదిలేశారంటే మీ లైఫ్ పోద్ది. మీ పోస్టింగ్ మీరే జాబ్ కొట్టొచ్చాము, మీకే జాబ్ వస్తుందేమో, ఎవడు చెప్పగలడు? మీకే జాబ్ వస్తుందేమో, మీరే టాలెంటెడ్ ఫిల్ అయ్యండి సైలెంట్గా ఉండిపోయారనుకోండి, మీకు ఏం ఉపయోగం కలుగుద్ది? వెళ్ళండి. మీరు ఎక్కడికో వెళ్ళాలా? మీరు ఇప్పుడు అంత ఖాళీగా ఉన్నారు, ఒక 2 గంటలు కాదనుకుంటే మీ లోకల్ ఎమ్మెల్యేని కలవచ్చు. మీ జిల్లాల్లో మీ లోకల్ ఎమ్మెల్యేలని మీరు కలిసి మీరు రిప్రజెంట్ చేయండి. దగ్గరలో విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చేసి చక్కగా
మరి విజయవాడ వచ్చి కమిషనర్ వారి కార్యాలయంలో మీ యొక్క వినతిపత్రాలు ఇవ్వండి, రిప్రజెంటేషన్ ఇవ్వండి, అధికారులకు చెప్పండి, మాకు డిఎస్సికి సమయం సరిపోవట్లేదు, చాలా సిలబస్ ఉంది, చదవలేకపోతున్నాం, చాలా సిలబస్ ఉంది, కోచింగ్ కూడా ఇంతవరకు కంప్లీట్ కాదు. గవర్నమెంట్ వారు ఇచ్చే కోచింగ్ కూడా అవ్వాలా, దానికి కూడా 3 నెలలు గడువిచ్చారండి. గవర్నమెంట్ 3 నెలలు కోచింగ్ ఇస్తామని చెప్పారు, అది ఇంకా మొదలవ్వాలా. మరి అది ఇంకా మొదలవ్వలేదు ఇంతవరకు ఆ కోచింగ్ కూడా. మరి అలాంటప్పుడు డిఎస్సి ఎలా జరిగిపోద్ది అనుకుంటున్నారు? మీరు వెళ్ళి అడగండి, మీ సమస్యని మీరు వాళ్ళకి చెప్పండి. మీరు చెప్పకుండా మీరు దాని గురించి ఏ స్టెప్ తీసుకోకుండా సైలెంట్గా ఉండిపోతే ఉపయోగం లేదు బ్రదరు. గుర్తుపెట్టుకోండి, సైలెంట్గా ఉంటే ఉపయోగం లేదు. మీరు వెళ్ళండి, మీ రిప్రజెంటేషన్ మీరు ఇచ్చుకోండి. కింద వీడియో కామెంట్స్ పెట్టండి, ఎంతమంది వస్తారో కింద మీరే కామెంట్స్ పెట్టుకోండి. ఎంతమంది దీనికి సిద్ధంగా ఉన్నారు, ఎంతమంది మీకు దూరం నుంచి రానోళ్ళు మీ డిస్టిక్లో మీ లోకల్ ఎమ్మెల్యేలకి, మీ లోకల్ ఎంపీలకి ఇచ్చుకోండి. మీ లోకల్ ఎంపీలకి వినతిపత్రాలు ఇవ్వండి, మీ లోకల్ ఎమ్మెల్యేలకి వినతిపత్రాలు ఇవ్వండి. రాసుకోండి, పేపర్ పెన్ను పెట్టి రాసి టైప్ చేయించుకుని పెన్ను పెట్టి రాసి మీ ఎంతమంది ఉన్నారు అంతమంది సంతకాలు పెట్టి చక్కగా వాళ్ళకి ఇవ్వండి. ఇది మా సమస్య, డిఎస్సికి సంబంధించి మంచి డిఎస్సి ఇచ్చారు, చాలా సంతోషం, కానీ మాకు చదువుకోవడానికి సమయం లేదు. చాలామంది డిస్క్వాలిఫై అయిపోయారు, చాలామంది ఉన్నారు టెట్రా రాయాల్సిన వాళ్ళు, లక్షల్లో ఉన్నారు, 10ల సంఖ్యలో కాదు లక్షల్లో ఉన్నారు. వీళ్ళందరూ అన్యాయం అయిపోతారు. ఇది వీళ్ళకి మేలు చేస్తే రేపు ప్రభుత్వానికి కూడా చాలా ఉపయోగం అనమాట. ఇది వీళ్ళు కోరింది ఇది, అది చేయొచ్చు, దానికి ఏ ప్రాబ్లం లేదు, చేస్తారు. మీరు వెళ్ళి కనుక వాళ్ళకి మీ రిప్రజెంటేషన్ ఇస్తే మాకు టెట్ కావాలి చెప్పండి. 20 రోజులు పెడతారో, 40 రోజుల్లో పెడతారో, నెల రోజుల్లో పెడతారో, ఎప్పుడు పెట్టినా టెట్ రాస్తామని చెప్పండి. మరి లేదంటే టెట్ కమ్ టీఆర్టీ పెట్టండి, సింపుల్గా ఈజీగా. అది ఇంకా మీకు హ్యాపీ కదా, ఒకే దానికి ప్రిపేర్ అయిపోతారు, హ్యాపీగా అయిపోద్ది. టెట్ కమ్ టీఆర్టీ పెట్టండి, మీ చాయిస్ అండి ఇది. మీరు కూడా చాయిస్ ఇవ్వండి, అందులో రాయండి టెట్టో లేదా టెట్ కమ్ టీఆర్టీ ఏదో ఒకటి నోటిఫికేషన్ ఇవ్వండి. డిఎస్సికి ఒక 3 నెలలు మాకు సమయం కావాలి, కనీసం 2 నెలలన్నా సమయం కావాలి అని అడగండి. అడిగి మీ లోకల్ ఎమ్మెల్యేలకి ఎంతమంది ఉంటే అంతమంది వెళ్ళండి. ఒక రోజు కొంతమంది వెళ్తే ఇంకో రోజు ఇంకొంతమంది వెళ్ళండి. అపాయింట్మెంట్లు తీసుకుంటారో లేకపోతే వెళ్ళి అక్కడ కాపలా కాసుకుంటారో, ఎదురు చూసి వాళ్ళకి ఇస్తారో వాళ్ళకి చెప్పండి. దాంట్లో ఉన్న సీరియస్నెస్, మీ సమస్య, దాని తాలూకు ఇంటెన్సిటీ ఎంత సీరియస్సో అది చెప్పండి. మీకు అది ఎంత లైఫ్కి సంబంధించిన విషయం అని వాళ్ళకి వివరించేది చెప్పండి. వాళ్ళు వింటారు, మీ మాట వింటారు. మీ యొక్క సమస్యని మరి సీఎం గారికి చెప్తారు, విద్యాశాఖ మంత్రికి చెప్తారు, అందరికీ తెలుస్తాయి ఈ విషయాలు. రేపు జరిగే మీటింగ్లో డిస్కస్ చేసి ఒక నిర్ణయం చెప్తారు. గడువు పెంచడమే ఉంది, పెంచుతారండి, గడువు పెంచుతారు. కావాలంటే మీకు టెట్ కావాలంటే టెట్ పెడతారండి. అధికారులకైనా మరి ప్రభుత్వానికైనా ఎవరికి ఏ నష్టం లేదు. మీరు అడగాలి, మీరు అడిగితే వాళ్ళు చేస్తారు. మీరు అడగకుండా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. మీరు వెళ్ళండి, మేము ఏదో చెప్పామండి వినలేదు పట్టించుకోలేదంటే కుదరదు. ఒకసారి కాదు 2-3 సార్లు వెళ్ళండి. ఒకసారి వెళ్తే ఎట్లా, ఒకసారి మీరు ఒక బ్యాచ్ ఉన్నారు వాళ్ళు వెళ్ళండి, ఆ తర్వాత ఇంకో బ్యాచ్ వెళ్ళండి, లేకపోతే అందరూ కలిసి వెళ్ళండి. మీరు ఒకసారి పాత రోజులు గుర్తు చేసుకోండి. 2018లో ఏం జరిగింది, 18 నుంచి ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకోండి. ఎంత కఠోరంగా మరి ధర్నాలు చేశారు, ఎంత కఠోరంగా వినతిపత్రాలు ఇవ్వడానికి నీళ్లు తిండి తిప్పలో నిద్ర కూడా మానేసి దానికోసం కష్టపడ్డారు. అలాగే సాధించుకున్నారు వాళ్ళు. అప్పుడు మీరు ఇలా సైలెంట్గా ఉంటే ఎట్లాగా? వెళ్ళండి, మీ సమస్య ఇది. ఏమంటే అప్లికేషన్ కూడా పెట్టుకునే పరిస్థితి నీకు లేదంటే నువ్వెంత దౌర్భాగ్యుడో ఒక్కసారి ఆలోచించు. అది నీ దౌర్భాగ్యమా? కాదు కదా. వెళ్ళి నీ సమస్య వాళ్ళకి చెప్పకపోవడం నీ తప్పు అయిపోద్ది. వెళ్ళి నీ సమస్యను చెప్పు. నీ సమస్యను చెప్పి మీరంతా కూడా ఏకతాటిగా ఒక మాట మీద చక్కగా చెప్తున్నా కదా, మీ లోకల్లో ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వినతి పత్రాలు వాళ్ళకి ఇవ్వండి ఫస్ట్. ఇంకా అయితే విద్యాశాఖ మంత్రి గారు ఆయన ప్రతిరోజు ఎక్కడో ఒకసారి విజిట్ చేస్తూ ఉంటారు. ఏదో ఒక జిల్లాలో విజిటింగ్ ఉంటానే ఉంటుంది. కాబట్టి ఆయన మీ జిల్లాకు వస్తున్నాడని తెలిసిందనుకోండి, మార్నింగ్ మొదలు పెట్టండి, వినతిపత్రం చేత్తో పట్టుకుని వెళ్ళి ఆయనకి ఎట్లాగొట్లా ఇచ్చేసేసి మీ సమస్య 2 ముక్కల్లో చెప్పేసేయండి. మాకు ఇది కావాలి. ఇంతమంది ఇన్ని చోట్ల ఇన్ని జిల్లాల్లో రిప్రజెంటేషన్ ఇస్తున్నారంటే దాన్ని సీరియస్గా తీసుకుంటారండి. కాబట్టి మీరు సైలెంట్గా ఉండొద్దు. మీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ సమస్యలన్నీ కూడా పేపర్ మీద పెట్టి, ఇప్పుడు మనం ఒకటండి, ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి మినిమం క్వాలిఫికేషన్ మినిమం రిక్వైర్డ్ మార్క్స్ ఏవైతే ఉన్నావో, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, వాటిని తగ్గించమని మీరు ముందు రాయండి. టెట్లో కూడా 45 మార్కులే ఇచ్చారు క్వాలిఫైయింగ్ మార్క్స్. దానికి సంబంధించి 45 మార్కులు మీకు ఒక డిగ్రీలో 45% 45% ఉండాలని టెట్లో కూడా ఇచ్చి, టెట్ నోటిఫికేషన్లో కూడా ఉన్నారు. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తుంది. టెట్ నోటిఫికేషన్లో కూడా అదే ఇచ్చారు. ఆ పర్సెంటేజ్ ఇక్కడ కూడా ఇవ్వనండి. ఎస్సీ ఎస్టీలకి ఎట్లాగో 40% అది కామనే, అది ఇచ్చారు ఓకే. కానీ ఓపెన్ కేటగిరీ వాళ్ళు అప్లికేషన్కి దూరం అయిపోతున్నారు, డిఎస్సికి దూరం అయిపోతున్నారు. ప్లస్ ఇంకోటి, సిబిఎస్ఈ వాళ్ళని మర్చిపోబాకండి. సిబిఎస్ఈ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఎస్జిటి
తెలుగు మీడియం ఎస్జిటికి అప్లై చేసుకోవడానికి అర్హత లేకుండా పోయింది. ఆ పాయింట్ మర్చిపోవద్దు. ఇంకొకటి మరి డిఎస్సి అభ్యర్థులు ఇప్పుడు టెట్కు సంబంధించి టెట్ కావాలి, లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారని చెప్పండి. టెట్ కావాలి, మాకు టెట్ కండక్ట్ చేయండి. లేదంటే లేని పరిస్థితిలో టెట్ కమ్ టీఆర్టీ పెట్టమని చెప్పండి. టెట్ కమ్ టీఆర్టీ ఏదో ఒకటి. ఇంకొకటి చదువుకోవడానికి డిఎస్సికి మాకు సమయం సరిపోవట్లేదు, మాకు కనీసం 3 నెలలు కావాలి, లేదంటే 2 నెలలు కావాలి అడగండి. ఈ పాయింట్స్ అన్నీ పెట్టి ఇంకా మీ దృష్టిలో ఏ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ పెట్టి ఇంకా చెప్తున్నారు ఏ జిల్లాకు ఆ జిల్లా ఒకటే పేపర్ ఉండాలి, ఒకే రోజు జరగాలి, ఒకటే పేపర్ ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. ఓకే, ఒక జిల్లా ఒక పేపరు అది ఏదైతే ఉందో డిఎస్సికి అది కూడా మీరు నొక్కి చెప్పండి. అందులో రాసుకోండి, ఆ పాయింట్స్ అన్ని చూసుకుంటారు, చదువుకుంటారు, చదివి మీకు దాంట్లో ఎంతవరకు చేయగలరు అన్నీ చేస్తారు. కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్.